తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరుస్తుందో చెప్పడం కష్టం. దీనికి మంచి ఉదాహరణ నటి గీత. 1978లో వచ్చిన 'భైరవి' తమిళ చిత్రంలో రజనీకాంత్‌కు చెల్లెలుగా నటించారు గీత. ఆ ఏడాదిలోనే బాపు దర్శకత్వం వహించిన 'మన ఊరి పాండవులు' చిత్రంలో నటించే అవకాశం ఆమెకు వచ్చింది. ప్రసాద్ బాబు పక్కన 'సిన్ని' పాటలో నటించింది. వీరిద్దరిపై చిత్రీకరించిన 'నల్లా నల్లని ఓ పిల్ల' పాట బాగా పాపులర్ అయింది. 'మన ఊరి పాండవులు' ఇంకా విడుదల కాకుండానే గీతకు మరో మంచి అవకాశం వచ్చింది. నటశేఖర కృష్ణ, రజనీకాంత్ హీరోలుగా నటిస్తున్న 'ఇద్దరూ అసాధ్యులే' చిత్రంలో హీరోయిన్గా మొదట గీతను అనుకోలేదు. ఓ చిన్న పాత్ర కోసం ఆమెను పిలిపించారు. ఆ సినిమాలో కృష్ణ సరసన అనుకున్న హీరోయిన్ లత. కానీ చిత్ర ప్రారంభోత్సవం రోజున తీసే ముహూర్తపు షాట్లో కృష్ణతో పాటు లత కూడా పాల్గొనాలి. కానీ ఆవిడ రాకపోవడంతో ఆగ్రహించిన దర్శక నిర్మాతలు ఇక లత వద్దు అనుకొని అప్పటికప్పుడు గీతను హీరోయిన్గా తీసుకొని కెమెరా ముందు నిలబెట్టారు. హీరో కృష్ణ కూడా హీరోయిన్ మార్పుకు అభ్యంతరం చెప్పలేదు. సినిమాలో ఒక చిన్న వేషం కోసం పిలిపించిన నటిని ఏకంగా హీరోయిన్గా అవకాశం ఇవ్వడం అంటే దాన్ని అదృష్టం కాక మరేమంటారు? మద్రాసు నుంచి హైదరాబాద్కు రైలులో వచ్చిన గీతను తిరుగు ప్రయాణంలో ఫ్లైట్లో గౌరవంగా పంపించడం గమనార్హం.